న్యాయవాదులు వామన్రావు దంపతుల హత్యపై సీబీఐ విచారణ జరిపించాలన్న సుప్రీంకోర్టు తీర్పును మంత్రి శ్రీధర్బాబు స్వాగతించారు. గత ప్రభుత్వంలో న్యాయవాదుల దంపతులను దారుణంగా హత్య చేస్తే విచారణ కూడా సరిగ్గా చేపట్టలేదన్నారు. వామన్రావు తండ్రి వెంకట్రావు సుప్రీంకోర్టును ఆశ్రయించారని తెలిపారు. సుప్రీంకోర్టు ఈ కేసును సీబీఐకి అప్పగించడాన్ని స్వాగతిస్తున్నామన్నారు. వారి హత్యలో గత ప్రభుత్వంలోని కొంతమంది పెద్దల హస్తం ఉందని ఆరోపించారు. న్యాయవాదుల రక్షణ కోసం చట్టం తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. వామన్రావు దంపతుల హత్య తర్వాత ఆనాడున్న ప్రభుత్వం ఒక కుటుంబానికి సంబంధించిన వ్యధ గురించి ఆలోచన చేయలేదు. నిష్పక్షపాతంగా విచారణ జరపాల్సిన బాధ్యత ఆ ప్రభుత్వం చేపట్టలేదు. దానిపైన ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము సిబిఐ ఎంక్వైరీని కోరినాం. అదేవిధంగా వామన్రావు తండ్రి గారైన కిషన్ రావు గారు అనేక సందర్భాల్లో ఆనాటి ప్రభుత్వానికి వినవించి ఆనాడే వారు సుప్రీంకోర్టుకు వెళ్లటం జరిగింది. న్యాయ వ్యవస్థ తప్పకుండా న్యాయం చేస్తుందని ఒక నమ్మకంతో వారు ముందుకు పోవటం జరిగింది. ఈ రోజు సుప్రీంకోర్టు ముందుకొచ్చి సిబిఐ ఎంక్వైరీ చేస్తామనేది మేము ఆహ్వానిస్తా ఉన్నాం. ఎందుకంటే స్పష్టంగా ఎవరు దీంట్లో పాత్రధారులైనారు, ఎందుకు వీరిని చంపారు, అన్ని కోణాల నుంచి కూడా ఈ రోజు సిబిఐ ఎంక్వైరీ చేస్తే అసలు శిశులైన దోషులు బయటికి రావాలి. ఆనాడు ప్రభుత్వంలో పైనుంచి కింది వరకు ఉన్నారు అని మేము భావిస్తా ఉన్నాం. వారందరూ కూడా బయటకు వస్తారు.